వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి తన స్టైల్లో తను దూసుకోబోతున్నారు. మొదటగా చాలా సింపుల్ గా, అంటే ఒక ఇన్ఛార్జ్ ఇంత సింపుల్ గా ఉంటారా అని చెప్పేసి ట్రైన్ లో రావడం, కేవలం 2 జతల బస్తాలు మాత్రమే రావడం, తన వసతిని కూడా తనే పైసలు చెల్లించుకోవడం, ఆర్భాటాలు వద్దు, బ్యానర్లు వద్దు అని చెప్పేసి నేతలకి సూచించడం అనేది అప్పట్లోనే తను ఒక మార్క్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత పార్టీ సమీక్ష విషయంలో కావచ్చు, తర్వాత సెక్రటరియట్ విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. ఒక ఇన్ఛార్జ్ ని సెక్రటరియట్ కి ఏ విధంగా ఇన్వైట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ దాన్ని పెద్దగా అంటే సీరియస్ గా ఎవరు తీసుకోలేదు. సో ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రలు అనేది చాలా కలిసి వచ్చిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. 2004లో పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం పాదయాత్ర చేశారు 2019 ఆ టైంలో. తర్వాత ఆయన ఏకంగా పిసిసి చీఫ్ కావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు పాదయాత్ర చేయడం, ఏకంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 2023లో అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, తర్వాత పార్టీ పైన అంతో ఇంతో కొంతవరకు మైనస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో రీసెంట్ గా జై బాబు జై సంవిధానం అని చెప్పేసి కూడా పాదయాత్ర చేశారు ఆయన నియోజకవర్గంలో ఆయన నాయకులు. ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇన్ఛార్జ్ పాదయాత్ర చేసినటువంటి దాఖలాలు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర చేయడం, దానికి హైకమాండ్ ఓకే అనడం అనేది కొంతమేరకు చర్చకు దారితీసింది. సో నిన్న మొన్నటి వరకు పాదయాత్ర జరుగుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే బీసీ బిల్లు కోసం అని చెప్పేసి జంతర్ మంతర్ లో దీక్ష చేయడానికి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపించడం అనేది జరిగింది. సో మొదటగా పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత 1-2 రోజుల్లో గ్యాప్ తీసుకొని జంతర్ మంతర్ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ పాదయాత్రలో పాల్గొన్నారని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత దానికి సంబంధించి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ కావడం అనేది జరిగింది. మొదటగా 30వ తారీఖు అంటే రేపు పరిగి నుంచి పాదయాత్ర జరుగుతుంది 5వ తారీఖు. అలాగే నైట్ అక్కడనే ఉంటారు. మళ్ళీ 1వ తారీఖు కూడా వర్కర్స్ తోటి మీటింగ్, తర్వాత శ్రమదానం కార్యక్రమం. సో శ్రమదానం చేసుకుంటూ పాదయాత్ర చేయడం దీని యొక్క లక్ష్యం. అలాగే ఆందోళనలో 2వ తేదీ ఆగస్టు 2వ తేదీ నాడు పాదయాత్ర, మళ్ళీ ఆందోళ్ ప్లస్ ఆర్మూర్లో, అలాగే ఖానాపూర్లో 4వ తేదీ నాడు పాదయాత్ర, అలాగే చొప్పదండి నియోజకవర్గంలో 5వ తేదీ 4వ తేదీ పాదయాత్ర, అలాగే ముగింపు వర్ధన్నపేటలో 6వ తేదీ నాడు పాదయాత్ర అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటగా పరిగి, తర్వాత ఆందోళ్, తర్వాత ఆర్మూర్, తర్వాత ఖానాపూర్, తర్వాత చొప్పదండి, తర్వాత వర్ధన్నపేట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం, చొప్పదండి కూడా ఎస్సీ నియోజకవర్గం, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం, సో ఆందోళ్ కూడా ఎస్సీ నియోజకవర్గం. సో ఇక్కడ దాదాపుగా 6 నియోజకవర్గాల్లో 3 ఎస్సీ నియోజకవర్గం, 1 ఎస్టీ నియోజకవర్గాన్ని మెయిన్ గా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది సీనియర్ నాయకులు, అలాగే ఎమ్మెల్యేల తోటి కావచ్చు, తర్వాత కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి కూడా, సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు బయటికి చెప్పలేక ఇప్పుడు ఏకంగా ప్రజల వద్దకి కావచ్చు, కార్యకర్తల దగ్గరికి వెళ్తే అంత ఇంత సెట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఇన్ఛార్జ్ గా ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే, అలాగే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, అలాగే వెంకటేష్, కోటూరు వెంకటేష్, జూలూరి ధనలక్ష్మి వీళ్ళని ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం అనేది జరిగింది. చూద్దాం మరి పాదయాత్ర తోటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.